బీజేపీకి గోషమహల్ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే పార్టీ అధ్యక్షుడు ఆమోదించిండు కదా. ఇగో కొద్ది రోజులకు మనసు మార్చుకున్న రాజాసింగ్ సారు బీజేపీ నా ఇల్లు రా అంటే మళ్ళా పోయి బీజేపీలో చేరుతా గాని వేరే పార్టీలో మాత్రం చేరా, నాకు వేరే పార్టీలు సెట్టు కూడా కావని ఆ నడుమనే చెప్పిండు. ఇగియాల మాత్రం పువ్వు పార్టీలో చేరే లీడర్లకు ఓ వార్నింగ్ ఇచ్చిండు. మరి రాజాసింగ్ ఏమన్నాడు, అట్లా ఎందుకు అనాల్సి వచ్చిందో తెలవాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందే. చాలా చూడుండ్రిగా. మొన్ననే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరావు సారు కారు పార్టీకి రాజీనామా చేసి పువ్వు పార్టీలో షెరికైంది కదా. ఇక దాన్ని దృష్టిలో పెట్టుకునో లేకుంటే ఇంకెవరన్నా వేరే పార్టీలకించి బీజేపీలో చేరేటోళ్ళు చేరొద్దని అన్నాడో తెలియదు గాని బీజేపీలో చేరేటోళ్ళు ఒక్కసారి ఆలోచించి పార్టీలో చేరాలని అన్నాడు రాజాసింగ్ సారు. ఒకసారి పార్టీలకు వచ్చినాక కార్యకర్తలకు మీరేం పదవులు ఇప్పించుకోలేరు, ఆఖరుకు మీకే టికెట్ వస్తుందన్న గ్యారంటీ కూడా ఉండదని కొత్తగా చేరే లీడర్లకు ముందస్తు వార్నింగ్ ఇచ్చిండు. బీజేపీలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోండ్రి, ఇంకొన్ని ముచ్చట్లు రాసి పెట్టుకోండ్రి. బీజేపీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది మీ అసెంబ్లీలా, మీ జిల్లాలా, మీ పార్లమెంటరీ నియోజకవర్గంలా జరగదనుకుంటా కౌంటర్ వేసిండు. ఇక మీ మీద నమ్మకం పెట్టుకొని మీ కార్యకర్తలు బీజేపీలో చేరినాక ఆ కార్యకర్తలకు ఏ పదవి కూడా ఇప్పించుకోలేని పరిస్థితి ఉంటది. ఆఖరుకు ఎన్నికలకు ముందు మీకే టికెట్ వస్తుందన్న గ్యారంటీ కూడా ఉండదని అన్నాడు. బీజేపీలో ఏరిన రోజు ఫస్ట్ సీట్లు ఉంటారు, తర్వాత మాత్రం లాస్ట్ సీట్ల కూర్చుంటారు. కాబట్టి బీజేపీలో చేరే ముందు బీజేపీలో చేరిన తర్వాత ఏమైతుందని కొంతమందితో మీరు చర్చించి రావాలని చెప్పిండు. విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి ఇంకా చాలా మంది వేరే పార్టీల నుంచి బీజేపీలో చేరిండ్రు. తర్వాత మళ్ళా పార్టీ ఇడిచిపెట్టి ఎందుకు పోయిర్రనేది వాళ్ళతోని ఒక్కసారి చర్చించురు అనేది నా పర్సనల్ సజెషన్ అనుకుంటా పువ్వు పార్టీలో పోదాం అనుకునేటోళ్లకు సలహా ఇచ్చిండు రాజాసింగ్ సారు. ఇక ఇట్లా మాట్లాడుకుంటేనే హిందుత్వానికి, దేశానికి, సమాజానికి చాలా మంచి పనులు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీని మా అబ్బ పార్టీ అనుకునే వాళ్ళ వల్లనే పార్టీ నాశనం అవుతున్నదని ఘనమైండు. మొత్తానికైతే కార్యకర్తల ఆశీస్సులతోని భారతీయ జనతా పార్టీ తెలంగాణను పాలిస్తది. తెలంగాణలో ముఖ్యమంత్రి బీజేపీ నుంచే అవుతారని కూడా అన్నాడు. అంటే పార్టీలా కొంతమంది మీద కోపం ఉన్నది గాని పార్టీ అంటే మాత్రం ఇప్పటి సుతం ప్రాణం అన్నట్టే ఉన్నది రాజాసింగ్ సారుకు. చూడాలి మరి రాబోయే ఎన్నికల నాటికి రాజాసింగ్ సారు మల్లోపారి పువ్వు పార్టీ నుంచే పోటీ చేస్తాడో లేకుంటే ఆ పార్టీకి మద్దతుగా పనిచేసినా పోటీ చేయకుండా రాజకీయాలకు దూరంగానే ఉంటాడో.